Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic binomial theorem, exercise 7a, Roman number 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ అనేది మీకు ఈజీగా అనిపించాలి అంటే కంపల్సరీ ఇంట్రడక్షన్ వీడియోలో ఉండే ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే ఎక్సర్సైజ్ అనేది మనకి ఈజీగా అనిపిస్తుంది. సో ఎక్సర్సైజ్ ఇంట్రడక్షన్ వీడియోలో ఉండే ఫార్ములాస్ నేర్చుకుని ఎక్సర్సైజ్ని సింప్లిఫై చేయండి, ఈజీగా అనిపిస్తుంది. సో ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ 1 to 5. సో 1 to 5 ప్రాబ్లమ్స్ వరకు ప్రతి ఎక్స్ప్రెషన్ని ఎక్స్పాండ్ చేయాలి అంటున్నారు. సో 1 to 5 ప్రాబ్లమ్స్ వరకు. సో బైనామియల్ థీరం యూజ్ చేసుకొని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇక్కడ ఎలా ఉంది, ఇది ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ ఎన్. సో సెకండ్ టర్మ్కి మైనస్ ఉన్నట్లయితే మనకి ఈ టర్మ్స్ ఎలా ఉంటాయి? సో ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ ఈ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ అనేది ఎంత ఉంది? 5. సో 5 అంటే ఇండెక్స్ ప్లస్ 1. సో మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ 6. 5 + 1 6. సో 6 టర్మ్స్ అనేది ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ ప్రతి టర్మ్కి ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ ఉంటుంది. సో ఇక్కడ ఇండెక్స్ అనేది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ కాబట్టి మనకి లాస్ట్ 6th టర్మ్లో మైనస్ వస్తుంది. సో ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేద్దాం. సో మైనస్ ఉంది సెకండ్ టర్మ్కి. సో కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ ఉంటాయి. సో ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ రాసుకుందాం, 5c 0. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టర్మ్స్ మైనస్, సో 5c 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఎఫిషియంట్స్ని రాసుకుందాం. సో మైనస్ ప్లస్ 5c 2. సో మనకి ఎన్ని టర్మ్స్ రావాలి? 6 టర్మ్స్ అనేవి రావాలి. సో 5c 3. సో ప్లస్ 5c 4. సో లాస్ట్ టర్మ్కి మనకి ఏం రావాలి? మైనస్. సో ఆడ్ నెంబర్ కాబట్టి 5c 5. సో ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ టర్మ్ని రాసుకుందాం. సో ఫస్ట్ టర్మ్ అనేది ఎలా ఉంటుంది? ఎన్ ఇండెక్స్తో స్టార్ట్ అయ్యి 0 వరకు డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఫస్ట్ టర్మ్ వచ్చి 1. సో 1 5 4 డిక్రీజ్ అవ్వాలి. సో 1 పవర్ 3. సో 1 పవర్ 2 1 1 1. సో నెక్స్ట్ 1 పవర్ 0. సో ఫస్ట్ టర్మ్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ యొక్క పవర్ ఏమవుతుంది? సో 0తో స్టార్ట్ అయ్యి ఎన్ వరకు ఇండెక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో సెకండ్ టర్మ్ ఏమవుతుంది? పవర్ ఇండెక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 0తో స్టార్ట్ అయ్యి 2x హోల్ పవర్ 2, 2x హోల్ పవర్ 3, 2x హోల్ పవర్ 4. సో 2x హోల్ పవర్ 4. సో మనం బైనామియల్ థీరంతో అయితే ఈ టర్మ్స్ని ఎక్స్పాండ్ చేసేసాం. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో 5c 0 వాల్యూ 1. సో 1 to the power of 1 1. సో ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 1 మైనస్. సో 5c 1. సో మనం ఇది ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాము. సో 5c 1 అంటే n వాల్యూ. సో 5. సో ఎనీ టు ది పవర్ ఆఫ్ 4 1. సో 1 to the power of 4 1a. సో 1 into 2x ప్లస్ 5c 2. సో 5c 2 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఇంకో ఫార్ములాని కూడా నేర్చుకున్నాము ఇందులో. సో కాంబినేషన్లో ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో ఎన్సిఆర్ ఈక్వల్స్ టు ఎన్సిఆర్ మైనస్ 1. సో దీని ప్రకారంగా ఎన్సి 3. సో 5c ఒక నిమిషం 5c 3 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 5c 2. సో అంటే 5c 3 వాల్యూ కూడా ఏమవుతుంది? మనకి 5c 2 వాల్యూవే వస్తుంది అనమాట. సో 5c 2 వాల్యూ ఈక్వల్స్ టు 5c 3 వాల్యూ. సో
ఈ ఐడెంటిటీ ప్రకారంగా సో 5C2 వాల్యూ 5C3 వాల్యూ ఒకేసారి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 5C2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో 5C2 సో ఈ ఫార్ములా కాంబినేషన్లో మీకు ఐడియా ఉంటుంది 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ని 5 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ని 2గా రాసుకోవచ్చు ఇంటూ 5 మైనస్ 2 3. సో 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 2 1s 2 2s 5 2s 10. సో 5C2 వాల్యూ 10. 2 to the power of 2 square 4 x square. సో 5C3 అంటే కూడా 10 వాల్యూ అనేది 10. సో ఎనీ టు ది పవర్ ఆఫ్ 1 to the power of 2 1. సో 2 cube 8 x cube. సో ప్లస్ 5C4 5C1. సో ఈ రెండింటి వాల్యూ ఏమవుతాయి? సో n వాల్యూవే కదా. సో మీరు ఇంట్రడక్షన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్గా అర్థం చేసుకోండి ఇంట్రడక్షన్ వీడియో. సో 2x 2 to the power of 4 16 x to the power of 4. సో 1 5C1 1 1 any to the power of 0 1. సో 2 5 2 to the power of 5 32 x power 5. సో ఇప్పుడు వాల్యూస్ని రాద్దాం. సో 1 మైనస్ 5 2s 10x 5 4s 10 4s 40x square minus so 10 8s 80 x cube plus 16 5s are 80 x power 4 minus 32 x power 5. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం కదా. సో బైనామియల్ థీరం యూస్ చేసుకొని సో ఈ టర్మ్స్ని ప్రతి టర్మ్ని ఎక్స్పాండ్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా సేమ్ సెకండ్ టర్మ్కి ఏముంది మైనస్ ఉంది. సో ఇంతకుముందు ప్రాబ్లం లాగే మనం దీన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. సో మనకి ఎన్ని టర్మ్స్ రావాలి? ఇండెక్స్ అనేది ఎంత ఉంది? సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్స్ టు సో 5 + 1. సో 6 టర్మ్స్ అనేవి మనకి ఇందులో రావాలి. సో ప్రతి టర్మ్కి ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ వస్తుంది. సో లాస్ట్ టర్మ్కి సో ఈ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ కదా. సో ఆడ్ నెంబర్ అంటే లాస్ట్ టర్మ్కి మనకి ఏం రావాలి? మైనస్ రావాలి. సో ఇప్పుడు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుందాం. సో ఫస్ట్ కోఫిషియంట్స్ని రాసుకుందాం. సో 5 ఇండెక్స్ అనేది 5తో స్టార్ట్ అయింది. సో 5C0 ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్. సో ఎందుకంటే సెకండ్ టర్మ్కి మైనస్ ఉంది. సో ప్లస్ మైనస్ 5C1 ప్లస్ 5C2 సో మైనస్ 5C3 ప్లస్ 5C4 సో లాస్ట్ టర్మ్కి మైనస్ 5C5. సో ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ రాసుకున్నా మనకి ఇక్కడ మైనసే వస్తుంది. సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ సో సరిపోయింది. సో కోఫిషియంట్ అనేది రాసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ని రాసుకుందాం. సో ఫస్ట్ టర్మ్ అనేది సో ఇండెక్స్తో స్టార్ట్ అయ్యి డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో 1 1 డిక్రీజ్ అవుతుంది కదా. సో 5 ఫస్ట్ టర్మ్ 2/x టర్మ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇండెక్స్ అనేది. సో 2/x హోల్ స్క్వేర్. సో 2/x 1. సో 2/x 0 2/x పవర్ 0. సో నెక్స్ట్ టర్మ్ ఏంటి? సెకండ్ టర్మ్ x/2. సో x/2 ఈ పవర్ అనేది 0తో స్టార్ట్ అయ్యి ఇండెక్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో 1 x/2 స్క్వేర్ సో ఇంక్రీజ్ అవ్వాలి. సో x/2 క్యూబ్ x/2 4 x/2 హోల్ పవర్ 5. సో ఎక్స్పాండ్ అయితే చేసేసాం. సో మనం బైనామియల్ థీరంలో అబ్జర్వేషన్స్ చెప్పుకున్నాం కదా. సో ప్రతి పాయింట్ ద్వారా మనం ఎక్స్పాండ్ చేసేసాం. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 5C0 వాల్యూ 1 2 to the power of 5 2 to the power of 5 వాల్యూ 32 by x power 5. సో ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 వాల్యూ 1. సో 5C1 5. సో 2 to the power of 4 4 4 16 x to the power of 4 into x/2.
ప్లస్ 5c2 వాల్యూ మనం ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం 10. సో 2 క్యూబ్ 8 బై ఎక్స్ క్యూబ్. సో ఈ టర్మ్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ 4. సో మైనస్, సో ఈ టర్మ్. సో 5c3 వాల్యూ 10. 2 స్క్వేర్ 4 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 2 క్యూబ్ ఎక్స్. సో ఈ టర్మ్. సో నెక్స్ట్ ఈ టర్మ్. సో 5c4 వాల్యూ కూడా 5a. సో 2 by x into x to the power of 4 by 2 to the power of 4. 16. 5c1 1 any to the power of 0 1. So x to the power of 5 by 2. సో అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. సో ఎక్స్ 1x క్యాన్సిల్ అవుతుంది దీంట్లో 3. సో 2 1s 2 8s. సో నెక్స్ట్ 4 1s 4 2s. సో ఇందులో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1x మిగులుతుంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 1x మిగులుతుంది. సో 4 1s 4 2s. సో 2 1s 2 5s. సో ఇందులో 2 1s 2 8s. సో ఇందులో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 4లో 3 మిగులుతుంది ఎక్స్ క్యూబ్. సో ఇందులో అయితే ఏం క్యాన్సిల్ కాదు. సో ఇప్పుడు రాసుకుందాం. సో 32 బై ఎక్స్ పవర్ 5. సో మైనస్ 5 ఇంటూ 8 5 8s 40. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ మిగిలింది కదా డినామినేటర్లో, ఎక్స్ క్యూబ్ ప్లస్ 10 2s 20. సో డినామినేటర్లో 1x మిగిలింది, సో బై ఎక్స్ మైనస్. సో ఇందులో 5 ఇక్కడ ఈ ఎక్స్ మిగిలింది కదా, సో 5x ప్లస్ 5 బై 8. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ మిగిలింది, సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ పవర్ 5 బై 2. సో 2 to the power of 5 32. సో 32. సో అర్థమైంది కదా. సో సింపుల్గా 3 స్టెప్స్లో సింప్లిఫై చేసేసాం. సో అర్థమైంది కదా. సో మనం బైనామియల్ థీరంలో ప్రతి టర్మ్లో 3 కోఎఫిషియంట్స్ అనేది ఉండాలి. సో ఈ 3 కోఎఫిషియంట్ అనేది ఉండాలి. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ విత్ ఇండెక్స్, సెకండ్ టర్మ్ విత్ ఇండెక్స్. సో ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకుంటే సింపుల్గా సింప్లిఫై చేసాం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా సెకండ్ టర్మ్కి ఎలా ఉంది, మైనస్ ఉంది. సో ప్రతిసారి ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో ఇక్కడ 6 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి సో లాస్ట్ టర్మ్లో మనకి ప్లస్. సో లాస్ట్ టర్మ్ ఎంత మనకి ఇందులో, సో ఇండెక్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇది మీరు రాయనవసరం లేదు. సో నేను ఇది మీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఇక్కడ రాస్తున్నా. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి మనకి, ఇండెక్స్ ప్లస్ 1. సో 7 టర్మ్స్ అనేది వస్తాయి. సో 7th టర్మ్కి మనకి ప్లస్ రావాలి. సో ఈ పాయింట్స్తో మనం ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎన్ వాల్యూ ఎంత, 6. సో 6 ఈ 0తో స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ కోఎఫిషియంట్స్ని రాసుకుందాం. సో ప్లస్ మైనస్ 6c1 ప్లస్ 6c2 మైనస్ 6c3 ప్లస్ 6c4 మైనస్ 6c5 ప్లస్ 6c6. సో కోఎఫిషియంట్స్ అయితే రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ని రాసుకుందాం. సో ఫస్ట్ టర్మ్స్ ఎంతో స్టార్ట్ అవుతుంది. సో 2x హోల్ పవర్ 6. సో డిక్రీజ్ అవ్వాలి ఒక్కొక్కటి. సో 2 to the power of 5, 2x to the power of 4, 2x to the power of 3, 2x whole square. సో 2x. సో లాస్ట్ టర్మ్లో 2x to the power of 0. సో ఇందులో కూడా y టర్మ్ 3. సో 3 వాల్యూ 0తో స్టార్ట్ అయ్యి n వరకు ఇండెక్స్ వాల్యూ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో 3 1. సో 3 to the power of 3 square. సో 3 cube, 3 power 4, 3 power 5, 3 power 6. సో ఇప్పుడు మనం
వాల్యూస్ని రాద్దాం. సో 6 ఈ 0 1, సో 1 రాసిన ఒకటి రాయకపోయిన ఒకటి. సో 1 ఇంటూ 2 to the power of 6, సో 2 to the power of 6 వాల్యూ ఎంత 64, x power 6, n to the power of 0 1, సో 1 into 64. సో 61 n వాల్యూ 6, సో 2 to the power of 5 32, 32 x to the power of 5 into 3, సో ఇక్కడ 3 ఉంది కదా. సో నెక్స్ట్ 6c2, సో 6c2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 6c2 ఈక్వల్స్ టు 6c4 అవుతుంది. చూడండి 6c4. సో ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు మనం ఈ ఫార్ములాలో, సో నేను ఇది ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయను, సో నేను రాసుకుంటూ వెళ్తాను. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఆర్ -1, సో NC2, సో NC4 ఈక్వల్, సో ఎలా అవుతుంది చూడండి 6 - 2, 6 - 4 మళ్ళీ 2 కదా. సో ఈ ఒక్క టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే, ఈ యొక్క కోఎఫిషియెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే 64 వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసినట్టు. సో ఫస్ట్ 6c2ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 6c2 ఈక్వల్స్ టు 6 ఫ్యాక్టోరియల్, సో 6 ఫ్యాక్టోరియల్ని మనం ఎలా రాసుకోవచ్చు 6 5 4 ఫ్యాక్టోరియల్, సో 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 6 - 2 4, సో 4 4 6 2s 2 3s, సో 3 5s 15, సో 15 2 to the power of 4, సో 2 power 4 16 x to the power of 4, సో 2 square 9 minus 6c3, సో 6c3 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 6c3, సో సేమ్ ఇదే విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, సో 3 ఫ్యాక్టోరియల్ 6 - 3 3 ఫ్యాక్టోరియల్, సో 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. సో మళ్ళీ మనం 3 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ 2, సో 3 ఇంటూ 2, సో 2 1s 2 2s, సో 3 1s 3 2s, సో 2 2s 4 4 5s 20, సో 6c3 వాల్యూ ఎంత 20. 2 cube 8x cube, సో 3 cube 27 ప్లస్, సో 6c4 వాల్యూ 15, సో ఈ వాల్యూయే కదా 15. సో 2 square 4 x square 3 to the power of 4 81, సో మైనస్ ఆఫ్, సో ఇది సింప్లిఫై చేసాం కదా. సో ఇప్పుడు 6c5, సో 6c5 6 - 5 1, సో 5 6 n వాల్యూ 6, సో 2x, సో 3 to the power of 5 వాల్యూ 243 ప్లస్, సో 6c1 అంటే 1, n to the power of 0 1, సో 3 to the power of 6 అంటే 729. సో ఇప్పుడు 64x పవర్ 6 మైనస్, సో ఇవి ఈ 3ని మల్టిప్లై చేసామంటే మనం 576 x to the power of 5, సో 15 9s 16s, సో 2160 x to the power of 4, సో 20 27 8, సో మల్టిప్లై చేస్తే 4320 x cube ప్లస్, సో 15 4 81 మల్టిప్లై చేసామంటే 4860 x స్క్వేర్, సో మైనస్, సో ఈ 3ని మల్టిప్లై చేసామంటే 2916 x ప్లస్ 729. సో ప్రతి టర్మ్ని ఎక్స్పాండ్ చేసాం, ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం. సో ఇక్కడ సెకండ్ టర్మ్కి ప్లస్ ఉంది,
సో మనం ఇది ఎక్స్పాండ్ చేసినా కూడా ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ ఏం రావు. సో అన్నిటికీ ప్లస్ వాల్యూసే. సో ఇక్కడ ఇండెక్స్ అనేది 5 వాల్యూ 5. సో మనకి 6 టర్మ్స్ అనేవి వస్తాయి. సో 5C0 ఫస్ట్ కోఎఫిషియెంట్స్ని రాసుకుందాం. 5C0 ప్లస్ 5C1 ప్లస్ 5C2 5C3 5C4 ప్లస్ 5C5. సో నెక్స్ట్ ఫస్ట్ టర్మ్, సో ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది. సో 5. నెక్స్ట్ x/3 4. సో x/3 పవర్ 3, x/3 పవర్ 2, x/3 పవర్ 1, x/3 పవర్ 0. సో సెకండ్ టర్మ్ 0తో స్టార్ట్ అవుతుంది, 0. సో 1/x హోల్ పవర్ 1, 1/x హోల్ పవర్ 1/x హోల్ క్యూబ్, 1/x హోల్ పవర్ 4, 1/x హోల్ పవర్ 5. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 5C0 1, x to the power of 5, 3 to the power of 5. So 3 to the power of 5 243. So 240. So x to the power of 5 243 plus 5 into x to the power of 4 by 3 to the power of 4. So 3 to the power of 4 and 81 into 1/x plus 5C2 వాల్యూ ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం 10. సో x³ by 3 cube 27 into 1/x² plus 5C3 వాల్యూ 10, x² by 3² 9 into 1/x³ plus 5C4. So 5C4 value 5, 1/x to the power of 4 plus 1/x to the power of 5. సో ఈ 2 వాల్యూస్ 1 అయిపోతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ ఏమైనా అవుతుందా? సో 1x. సో ఇక్కడ x³ మిగులుతుంది. సో ఇక్కడ x మిగులుతుంది. సో ఇక్కడ 1x మిగులుతుంది. సో ఇక్కడ x³ మిగులుతుంది. సో ఏ టర్మ్స్ అయితే క్యాన్సిల్ కావు. సో x to the power of 5 by 243 plus 5x by 81 x³ plus 10 by 27. సో ఇక్కడ x మిగిలింది, సో x. సో ప్లస్ 10 by 9x plus 5 by 3x³ plus 1/x power 5. సో ఓకే. సో ఫిఫ్త్ ప్రాబ్లం. సో ఇది కూడా ప్రతిసారి మనం ఫస్ట్ కోఎఫిషియెంట్స్ని రాసుకుందాం. 6C0 ప్లస్ 6C1 6C2 6C3 6C4 6C5 6C6. సో ఫస్ట్ టర్మ్ x to the power of 6. సో సెకండ్ టర్మ్ 1 అయిపోతుంది. సో x to the power of 5 1/x to the power x. సో నెక్స్ట్ x power 4 1/x². సో x power 3 1/x³. సో x² 1/x to the power of 4. సో x into 1/x to the power of 5. సో x 0 అయిపోతుంది. సో 1/x to the power of 6. సో ఇప్పుడు దీని వాల్యూ x to the power of 6. సో 6 into, సో ఇక్కడ 4 4. సో x to the power of 4 ప్లస్ 6C2 వాల్యూ 15x 15. సో ఇక్కడ x². సో ఇది x². సో ఇక్కడ x² మిగిలింది. సో 6C3 వాల్యూ 20. సో x³ గెట్ క్యాన్సల్. సో నెక్స్ట్ 6C4 వాల్యూ 15. సో x² ఇక్కడ స్క్వేర్. సో డినామినేటర్లో x². సో 6C5 6.
సో ఎక్స్ పవర్ 4, సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 6e11 1/x⁴. సో ఫైండ్ అవుట్ చేసాం. సో 1 to 5 ప్రాబ్లమ్స్ వరకు మనం ప్రతి ఎక్స్ప్రెషన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం. సో మనకి ఇక్కడ పర్టికులర్గా ఏమని చెప్పలేదు. సో కాబట్టి మనం దీన్ని జనరల్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద జనరల్ టర్మ్ ఏంటి మనకి సమ్మేషన్. సో మొత్తం సమ్ చేసి, సో ఓకే మీకు క్లారిటీగా రాద్దాం. మనం సమ్మేషన్ అని రాసేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ప్రతి టర్మ్ వాల్యూని అడగలేదు. సో కాబట్టి మనం దీన్ని బైనామియల్ థీరంలో అయితే ఎక్స్పాండ్ చేద్దాం. సో 7 ఇండెక్స్ అనేది 8 టర్మ్స్ అనేది వస్తాయి. NC0 సో ప్లస్ ఫస్ట్ టర్మ్ 4x⁴7. సో ఇది 1 అయిపోతుంది. సో 7C1 ఫస్ట్ టర్మ్ డిక్రీజ్ అవుతుంది, సెకండ్ టర్మ్ ఇంక్రీజ్ అవుతుంది. 7C2 4x5 సో 5y. సో 7C3 4x⁴5 4 5y ⁴. సో ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. సో మనం ప్రతి ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 7C7 సో 4x⁴0 సో 5y⁴7. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? సమ్మేషన్ r ఈక్వల్స్ టు 0. సో మన జనరల్ టర్మ్ ఉంది కదా, సో దాంట్లో రాసేయడం అంతే. సో n వచ్చి 7 వరకు. 7CR 0తో స్టార్ట్ అవుతూ డిక్రీజ్ 7 నుంచి -r వరకు ప్రతి టర్మ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇది జనరల్ ఫామ్లో మనం ఇక్కడ రాసాం.